బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. అంటే రావు గారు అసలు పేరు బిపి శ్రీనివాసరావు. నువ్వు ఇక్కడే ఉండు, బేబక్క జాగ్రత్త. అలాగే. స్వర్ణ, స్వర్ణ, హాయ్. హాయ్. ఇంకా ఎంతకాలం అండి ఇలా దొంగతనంగా రావడం? ఇక దొంగతనంగా రావాల్సిన అవసరం ఉండదు. బేబీకి అనుమానం రాకుండా చంటిని బుజ్జిని అతి కష్టం మీద ఇంటి పట్టునే ఉండేట్ చేశాను. ఇప్పుడు బేబీని చంపేసి సింపుల్గా ఆ హత్యను వాళ్ళ మీదకు తోసేస్తాను. ఆ తర్వాత పబ్లిక్గా నిన్ను నా పెళ్ళాన్ని చేసుకుంటాను. ఇంకా అనుమానమా? నేను బాంబేలో ఉంటున్నానని బేబీని నమ్మించి ఇక్కడే ఉంటుంది నీకోసమే కదా. నిజానికి వాళ్ళు బ్యాంకులో దొంగతనం చేసింది 50 లక్షలే. అయితే మిగిలిన 1.5 తీసింది నేనే. పైగా 50 లక్షలు కూడా లక్కీగా నా ఇంట్లోనే దాచిపెట్టారు. చిత్రను చంపి శవాన్ని పాతి పెడుతుంటే ఆ డబ్బు కూడా నాకే దొరికింది. మొత్తం నేనే దగ్గరుండి చూస్తున్నాను బావా. కన్స్ట్రక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. పగటిపూట వచ్చి చూస్తే ఇంకా బాగుండేది. నిజమే, కానీ నేను బాంబే నుంచి వచ్చిన విషయం మీ అక్క కూడా తెలియదు. అక్కకు తెలీదా? ఎందుకు చెప్పలేదు? చెప్పాలనిపించలేదు. ఎన్ని రాత్రులు ఆలోచించినా నేను మర్చిపోలేకపోతున్నాను. అంటే నువ్వింకా మారలేదా? నాకు అసలు మారాలని లేదు. నువ్వు నాకు కావాలి. బావా ఒకసారి చెప్పాను, కానీ బుద్ధి రాలేదే. నాదేమో రాక్షస జాతి. బావా ప్లీజ్ నీకు దండం పెడతాను. నన్నేం చేయొద్దు బావా, ప్లీజ్. వదలు చిత్ర, ప్లీజ్. కావాలంటే నీకు 100 దండాలు పెడతాను. ప్లీజ్ చిత్ర, నన్నేం చిత్ర చేయొద్దు ప్లీజ్. చిత్ర, చిత్ర, మై గాడ్. మమ్మల్ని కొట్టు చంపు, కానీ మేము చెప్పేది మాత్రం నిజం. మా తల్లి మీద ప్రమాణం చేస్తున్నాం. తల్లి మీద ప్రమాణం చేస్తున్నారా? అసలు మీకు తల్లి ఎక్కడిదిరా? అక్క నీ కాళ్ళు పట్టుకుంటాను. వాడు ఆ రావు దుర్మార్గుడు అక్క. నిన్ను అన్యాయంగా చంపాలనుకుంటున్నాడు. ఓ రండి రండి, సమయానికి వచ్చారు. మీ తమ్ముళ్ళు ఎంతో గొప్పవాళ్ళని పొంగిపోతారుగా. వాళ్ళు మీ గురించి ఏం చెప్తున్నారు వినండి. ఏంటి చంటి, ఏమైంది? ఒరేయ్, నువ్వు మనిషివి కాదురా. మేము దొంగతనాలు చేసిన వాళ్ళని చూసాం, హత్యలు చేసిన వాళ్ళని చూసాం, కానీ నీలాంటి కిరాతకుడిని ఎక్కడా చూడలేదు. చంటి, ఏమైంది నీకు? రాయ్, నీ నాటకాలు నా దగ్గర కాదు. మా బేబక్కకి ఏమన్నా అయిందో నిజంగానే నిన్ను హత్య చేసి మేము జైలుకి వెళ్తాం. రాస్కెల్స్, ఎంత ధైర్యం రా మీకు? ఇంకొక క్షణం మీరు ఇంట్లో ఉండడానికి వీలేదు. బయటికి వెళ్ళండి. బేబీ, నువ్వు ఆవేశపడకు. వాళ్ళేదో భ్రమలో. నోరు ముయ్యరా, నీ కుక్క బుద్ధి ఏమిటో అర్థమైంది. రాయ్, ఇన్నాళ్ళు నువ్వు శ్రీరామచంద్రుడివి, మా అక్కే మమ్మల్ని అసహించుకుంటుంది అనుకున్నాం. ఇప్పుడు నీ అసలు రంగు బయటపడింది. నిన్ను నేను ప్రాణాలతో వదలను రా, నిన్ను ప్రాణాలతో వదలను. నువ్వెవరు ఆయన కాళ్ళు పట్టుకోవడానికి? గెట్ అవుట్, గెట్ అవుట్. అక్క, మేము నీ ఉప్పు తిన్నాం. నీ వల్ల అభిమానానికి అర్థమేమిటో తెలుసుకున్నాం. ఇవాళ నువ్వు మా మాట నమ్మకపోయినా, మమ్మల్ని ఎంత అసహించుకున్నా, నిన్ను మాత్రమే రక్షించుకుంటావు అక్క, రక్షించుకుంటాం. పదరాబుజీ. కమాన్. ఇది నేను నమ్మలేకపోతున్నాను. అవును, మనం ఆలస్యం చేస్తున్న కొద్దీ బేబక్క ప్రమాదానికి మరింత దగ్గర పడినట్టే. నేను వెళ్ళి బేబక్కని తీసుకురానా? నమ్మదు. ఎవరు వెళ్ళి ఏం చెప్పినా నమ్మదు. మరెలా? మనం అర్జెంటుగా వెళ్ళి ఎస్ఐ గొట్టం గోపాలకృష్ణని కలవాలి. వాడు మనల్ని చూడగానే 10 లక్షలు అంటాడే. అవసరమైతే ఆంధ్రాలో ఉన్న బ్యాంకులను కొల్లగొట్టైనా సరే వాడి డబ్బు వాడు మొహన పారేద్దాం. ఏమైతే అదేంది, అర్జెంటుగా వెళ్ళి వాడికి విషయం చెప్పాలరా. పద, మన జమ్మల హట్టు పరీక్షించుకుందాం.
ఈ టాప్ ఫ్లోర్ లోనే నీకోసం మంచి పెంట్ హౌస్ కట్టబోతున్నా. నమస్తే సార్. నమస్తే సార్. అతనితో రెడీ అయినా? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం బాబు. ఇంకా లిఫ్ట్ రెడీ కాలేదుగా, కాస్త శ్రమ పడక తప్పదు. ఆ? ఇంత పైకి ఎందుకండి, నా కళ్ళు తిరుగుతున్నాయి. నువ్వింకా ఎంతో పైకెళ్లాల్సిన దానివి. నీలాంటి నీచుడితో ఎన్నేళ్ళు కాపురం చేసినందుకు నా మీద నాకే అసహిస్తుంది. కూతురు లాంటి చిత్రని దారుణంగా అనుభవించిన నిన్ను. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? నార్మీ, ఇంకా నటించుకో. నా చెల్లెలి డైరీ చదవగానే నీ కిరాతకం అర్థమైపోయింది. నీ అసలు రూపం ఏమిటో నాకు బాబాయ్ తెలిసిపోయింది. బొంబాయిలో వ్యాపారం చేస్తున్నానని చెప్పి ఇక్కడ మరో ఆడపిల్లతో కులుకుతున్నావా? నువ్వు బతకడానికి వీల్లేదు. నువ్వు చావాలి, చావు. నిజమే, చంపు, కాల్చి చంపు. ఎక్కడ ఎక్కడ చంపు? కమాన్ టెల్ మీ. చెయ్యేమిటి అలా వణుకుతుంది? ఇక్కడ భార్యలు భర్తలను చంపలేరు, భార్యల్ని చంపుతారు. ఇంకా అవుట్ అవ్వలేదా? నా నుంచి తప్పించుకోలేరా బుజ్జి. ఇక లాభం లేదురా. ఈయన తమ్ముడిని చంపిన వాడి ఫోటోని ఇచ్చారా? ఫోటోనా? ఫోటో. ఇదిగోండి సార్. తీసుకోండి సార్. ఖచ్చితంగా వీడేనా? మీ మీద ఒట్టు సార్. ఓకే, అయితే మీరు వెళ్ళిపోండి. రావే అవుట్. అయిపోరా రే, అయిపో.